వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. సినిమా వాళ్ళు ఏది చేసినా సెన్సేషనే. ఒకప్పుడు సినిమా టైటిల్స్ అంటే చాలా క్యాచీగా, అందరికీ సులభంగా అర్థమయ్యేలా ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నేటివిటీకి, రూరల్ ఎమోషన్స్ కి దర్శకులు పెద్దపీట వేస్తున్నారు. మట్టిలో నుంచి పుట్టిన అసలైన పదాలను వెతికి మరీ సినిమాలకు పేర్లుగా పెడుతున్నారు. సరిగ్గా ఇలా పెట్టిన ఒక టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ కి దారితీస్తుంది. ఆ పదమే ఈడుపు కాగితం. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సుకుమార్, బన్నీవాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రియదర్శి, నాగదుర్గ నటిస్తున్న కొత్త సినిమాకు ఇడుపు కాగితం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ రాగానే ఇంటర్నెట్ లో ఒక యుద్ధమే మొదలైంది. అసలు ఈ ఇడుపు కాగితం అంటే ఏంటి? అది తెలుగు పదమేనా? ఇలాంటి పదాలను సినిమాలకు ఎందుకు పెడుతున్నారు అంటూ ఒక వర్గం నెటిజన్లను ప్రశ్నిస్తుంటే, మా తెలంగాణ మట్టి పదం అది, అందులో ఎంతో ఎమోషన్ ఉంది అంటూ తెలంగాణ వాసులు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. అసలు ఈ పదం వెనుక ఉన్న అర్థం ఏంటి? సోషల్ మీడియాలో రచ్చలేపుతున్న వివాదం ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ మాండలికంలో ఇడుపు కాగితం అర్థం విడాకుల పత్రం. అవును, విడాకుల పత్రం అంటే భార్యాభర్తల పరస్పర అంగీకారంతో పెద్దల సమక్షంలో విడిపోవడానికి కుదుర్చుకున్న ఒప్పంద పత్రం అన్నమాట. ఇడుపు లేదా ఇడుసు అనే పదాలకు వదిలిపెట్టడం, విడిచిపెట్టడం అని అర్థం. గతంలో కోర్టుల ద్వారా విడాకులు తీసుకునే పద్ధతులు అంతగా ప్రాచుర్యంలో లేనప్పుడు గ్రామాల్లో ఈ ఇడుపు కాగితం పద్ధతిని అనుసరించేవారు. ఇప్పటికీ తెలంగాణలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కోర్టుల వరకు వెళ్లకుండా పెద్దల సమక్షంలో ఈ ఇడుపు కాగితం రాసుకొని విడిపోతున్న జంటలు ఉన్నాయని సమాచారం. ఈ పదం చాలా మందికి తెలియకపోవడానికి కారణం ఇది పక్కా గ్రామీణ తెలంగాణ మాండలికం కావడం. ఆంధ్ర ప్రాంతం వారికే కాదు, హైదరాబాద్ లాంటి నగరాల్లో పుట్టి పెరిగిన నేటి తెలంగాణ తరం యువతకు కూడా దీని అర్థం తెలియదు. అందుకే ఈ సినిమా టైటిల్ బయటకు రాగానే చాలా మంది దీని అర్థం కోసం వెతకడం మొదలుపెట్టారు. మరి ఈ చర్చ కేవలం ఆ పదం యొక్క అర్థం తెలుసుకోవడం వరకే పరిమితం కాలేదు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద డిబేటే జరుగుతోంది. ఈ ఇడుపు కాగితం అనే పదం సోషల్ మీడియాలో ఇంత పెద్ద చర్చకు దారి తీయడానికి ఇటీవలి కాలంలో ఆంధ్ర తెలంగాణ నెటిజన్ల మధ్య జరిగిన సోషల్ వార్ కూడా ఒక ప్రధాన కారణమని చెప్పొచ్చు. గతంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు తమది తెలుగు భాష కాదని తెలంగాణ భాష అని అనడం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిలో ఆగ్రహాన్ని నింపింది. అయితే తెలంగాణ యాసను ఎగతాళి చేస్తూ వచ్చిన కామెంట్లే తెలంగాణ భాష అనే వాదనకు కారణమని తెలంగాణ నెటిజన్లు స్పష్టం చేశారు. అసలు తెలుగు భాష ఎవరిది అనే చర్చ కూడా అప్పట్లో తీవ్రంగా నడిచింది. ఆ సమయంలో రాజుకున్న సోషల్ చిచ్చు ఇప్పుడు ఇడుపు కాగితం టైటిల్ ప్రకటనతో మరోసారి బయటకొచ్చింది. ఒకరు ఇడుపు కాగితం సినిమాకు ఆంధ్రాలో తెలుగులో డబ్బింగ్ ఉంటుందా అని వ్యంగ్యంగా ప్రశ్నిస్తే, మరొకరు తెలుగు భాషలోనే డబ్ చేస్తారా లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా, సబ్ టైటిల్స్ అయినా వేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం, ఆంధ్రోళ్ళమంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ వ్యాఖ్యలు కేవలం సినిమా గురించే కాకుండా ప్రాంతీయ భేదాలను, భాషాపరమైన అసహనాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. గతంలో తెలంగాణ ప్రజలకు ఏమాత్రం అర్థం కాని ఆంధ్ర యాస పదాలను వందల సంఖ్యలో సినిమాల్లో వాడారని గుర్తు చేశారు. కానీ అప్పుడు తాము ఎగతాళి చేయలేదని, ఇప్పుడు తెలంగాణ మాండలికానికి అర్థం అడగకుండానే డబ్బింగ్ ఉంటుందా, ఇది అసలు తెలుగు భాషేనా అని కొందరు చేస్తున్న కామెంట్లు తెలంగాణ పట్ల ద్వేషాన్ని చెప్పకనే చెబుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇడుపు కాగితం అనే సినిమా వస్తే ఇడుపు కాగితం అన్న దానికి డబ్బింగ్ చెప్పాలా మరి ఆంధ్రాలో అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అవమానించడానికి తగిన వాతావరణ కల్పన జరుగుతున్నది. నిజానికి ఎన్ని సినిమాలు చూసినా మీ చరిత్రలు, మీ జీవితాలు, మీ పాటలు, మీ ప్రేమలు, మీ భాషలు, మీ పంటలు, మీ పొలాలు ఇవే చూసి కాలబెట్టినాం కదా 60 ఏళ్ళు. ఇప్పుడిప్పుడే మా వాళ్ళు కాస్త మా జీవితాల మీద కెమెరా సోకుతున్నది. ఇప్పుడిప్పుడే మా మాట కొంచెం వినిపిస్తున్నది, తెలంగాణ మాట భరించలేకపోతున్నారు. ఇడుపు కాగితం టైటిల్ పై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుర్మార్గపు దాడిని తెలంగాణ వాదులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. వరుస కౌంటర్ పోస్టులతో భాషా యాసల గురించి వాస్తవాల్ని తెలియజెపుతూ కనువిప్పు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఆత్మాభిమానంపై దాడి చేస్తే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. మీ హీరోలకు అసలు తెలుగు వచ్చా, మేమిన్నాళ్ళు వినలేదా అంటూ దేశపతి ఫైర్ అయ్యారు. ఇప్పుడిప్పుడే వినిపిస్తున్న తెలంగాణ మాటను చూసి ఓర్వలేకపోతున్నారా అని ప్రశ్నించారు. ఇలా మీకు మాకు ఇడుపు కాగితమై 12 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఎందుకు పడి ఏడుస్తారు? ఇడుపు కాగితం అంటే గది 12 ఏళ్ళు అయింది ఇడుపు కాగితమై మనకు, ఇంకా మళ్ళీ ఎందుకు ఇది? ఇప్పుడు మీది మీరు మాది మీరు పాలించుకుంటున్నాం. ఇప్పుడు గతంలో పాలించిన ఒక పాలకులు చెప్పిర్రు,
మేము బాగా చూసుకుంటాం, గుండెలలో పెట్టి చూసుకుంటాము అని. గుండెలలో పెట్టి చూసుకుంటున్నప్పుడు కూడా మళ్ళీ గడ్డపారలు దించుతున్నారు మన మీద. ఇగో ఇది మన మీద జరుగుతున్న, మన అస్తిత్వం మీద జరుగుతున్న దాడి. ఇడుపు కాగితం వివాదాన్ని జాతీయ సమస్య చేశారని నరేష్ అన్నారు. దీన్ని వివాదంగా మార్చినందుకు మనందరం సిగ్గుపడాలని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు మాండలికాన్ని అవమానించొద్దని, సినిమాను సినిమాగానే చూడాలని హితవు పలికారు. కరుప్పు, కాంతారా వంటి పదాల అర్థాలు తెలియకపోయినా ఆయా సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఇడుపుల కాగితం అనే సినిమా కాంట్రవర్సీ దాన్ని ఒక నేషనల్ ఇష్యూ కింద చేస్తారండి. సరే, సినిమా వాడిగా ఒక సినిమాకి అటెన్షన్ వస్తున్నప్పుడు సంతోషపడతాను, కానీ మన తెలుగు భాషలో ఒక మాండలికాన్ని ఎవడో ఒకడు నెటిజన్ కోట్ల మందిలో ఒకళ్ళు ఇద్దరు ఏదో కమెంట్స్ చేశారని దీన్ని ఎంత ఇష్యూ చేసి ఒక గొప్ప మాండలికాన్ని అవమానం చేయడం అనేది తెలుగువాడుగా మనమందరం సిగ్గుతో తల ఉంచుకోవాలండి. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించి తెలుగు భాషను కాపాడుకుందామని తెలిపారు. దయచేసి మన తెలుగు భాష మాండలికాన్ని తక్కువ చేయడం లేదా అవమానించడం మానేయండి అంటూ నరేష్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ఇడుపు కాగితం టైటిల్ వివాదం నేపథ్యంలో నటుడు రాహుల్ రామకృష్ణ తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. 4 ప్రశ్నలు అడిగితే కుదరదు, మన సినిమాలను మన కథలను అంగీకరించలేరు, అయినా ఓకే, మా ప్రియదర్శి చింపేస్తాడు, మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి, మాకు అనువైన యాసలో మేం కథల్ని చెప్పుకుంటామంటూ రాహుల్ రామకృష్ణ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇడుపు కాగితం సినిమాకు ముందు కూడా తెలంగాణ నేపథ్యంతో సినిమాలు వచ్చాయి. ప్రియదర్శి లాంటి నటులు తెలంగాణ యాసలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. బలగం సినిమా తెలంగాణ సంస్కృతి యాసను అద్భుతంగా చూపించింది. ఆ సినిమాను చూసి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా భోలా శంకర్ సెట్స్ కు చిత్ర బృందాన్ని పిలిచి అభినందించారు. అంటే ప్రాంతాలకు అతీతంగా ఆ సినిమా ఎంతగా ప్రశంసలు అందుకుందో మనందరికీ అర్థమవుతుంది. తెలంగాణ యాస మాండలికంపై అప్పట్లో ఎవరూ ఎలాంటి విమర్శలు చేయలేదు. నిజంగా ప్రేక్షకులు కథను, భావోద్వేగాలను మాత్రమే చూస్తారు, కానీ యాసను అడ్డుగోడగా భావించరు. నాని హీరోగా నటించిన దసరా సినిమా కూడా పూర్తిగా తెలంగాణ నేపథ్యంలోనే తెరకెక్కింది. ఆ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా తెలంగాణ వాసి కావచ్చు, కానీ హీరో నాని మాత్రం ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తి. ఆయన ఆ సినిమాలో అద్భుతంగా నటించి తెలంగాణ యాసను పలికించి ప్రేక్షకులను ఉర్రు తొలగించారు. ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు అందరూ ఆదరించారు. సబ్ టైటిల్స్ కావాలని ఆంధ్ర ప్రేక్షకులు ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. పైగా దసరా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలు సాధించిన విజయాలే తెలుగు ప్రేక్షకుల విశాల దృక్పథానికి నిదర్శనం. కేవలం తెలంగాణ యాస సినిమాలే కాదు, ఇతర ప్రాంతీయ యాసలతో వచ్చిన సినిమాలు కూడా విజయవంతమయ్యాయి. చిత్తూరు యాసలో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తీసిన పెద్ది వంటి సినిమాలు కూడా ఆయా యాసలతో విజయాలు సాధించాయి. అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఏ కథకు అయినా సరే యాస అనేది ఒక సొగసును అద్దుతుంది. అంతే తప్ప అది సినిమా విజయాన్ని ఏమాత్రం అడ్డుకోదు. అంతెందుకు, ఇడుపు కాగితం నిర్మాతలలో ఒకరైన బన్నీవాస్ స్వయంగా పాలకొల్లుకు చెందినవారు. ఆయనకు కథ నచ్చడంతో ప్రాంతీయ భేదాలు లేకుండా సినిమాలు నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఇది సినిమా పట్ల, కథ పట్ల ఉన్న విశ్వాసాన్ని చూపిస్తుంది. సినిమా అంటే కథ, నటన, దర్శకత్వం, సాంకేతిక విలువలు ఇవన్నీ కలిస్తేనే ఒక అద్భుత సృష్టి. యాస అనేది అందులో ఒక భాగం మాత్రమే. దాన్ని పట్టుకొని మొత్తం సినిమాను, ఆ ప్రాంత ప్రజలను తక్కువ చేసి చూడడం ఎంత మాత్రం సరికాదు. సబ్ టైటిల్స్ వేస్తారా అని నెటిజన్ చేసిన ఆ ట్వీట్ ముమ్మాటికి తప్పే. తెలంగాణ యాసను ఆ విధంగా అగౌరవపరిస్తే అందరూ ముక్తకంఠంతో ఖండించాలి. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. తెలుగు ప్రేక్షకులు ఆ విధంగా ఆలోచిస్తారా అనేది ఒక్క క్షణం మనం నిజాయితీగా ఆలోచిస్తే సమాధానం వస్తుంది. తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల సినిమాలను కూడా సబ్ టైటిల్స్ తో ఆదరిస్తున్నారు. ఇది మనం నిత్యం చూస్తున్నదే. హైదరాబాద్, విశాఖ వంటి పెద్ద నగరాల్లో మలయాళ, తమిళ సినిమాలు ఆయా భాషల్లో విడుదలవుతుంటే హౌస్ ఫుల్స్ బోర్డులు కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయా భాషలు రాకున్నా కేవలం సబ్ టైటిల్స్ ఉంటే చాలు సినిమాను ఆస్వాదించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు, తెలుగులోకి డబ్ అయిన మలయాళ, తమిళ చిత్రాలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. సూర్య నటించిన తమిళ హిట్ కరుప్పును తెలుగులో వీరభద్రుడుగా డబ్బింగ్ చేశారు. కార్తీ వా వాతియార్కు తెలుగులో అన్నగారు వస్తారు అని టైటిల్ పెట్టారు. ఈ 2 సినిమాలు మినహాయిస్తే చాలా మంది మలయాళ, తమిళ స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఒరిజినల్ టైటిల్స్ తోనే డబ్బింగ్ అయ్యాయి.
తెలంగాణ మాండలికం యాస వర్సెస్ ఆంధ్ర అంటూ రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కొందరు ట్వీట్లు చేయడం ఎంత మాత్రం సరికాదు. తెలంగాణ యాసను అంగీకరించలేని తెలుగు ప్రేక్షకులు ఎవరైనా ఉంటే అది వారి వ్యక్తిగత అభిప్రాయం అవుతుంది. కానీ అలాంటివి చాలా తక్కువ. వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, కేవలం వ్యూస్ కోసమో లేదా ఇతరత్రా ప్రయోజనాల కోసమో ఇరుకు మనస్తత్వంతో చేసే ట్వీట్లను రెండు ప్రాంతాలకు, ప్రజలకు, మొత్తం సినిమా పరిశ్రమకు ఆపాదించి వివాదాలను పెంచడం ఎంత మాత్రం మంచిది కాదు.